ఆసియా కప్ 2025 కోసం భారత్ జట్టును బీసీసీఐ అయితే ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్‌గా, అలాగే శుభ్మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకైతే దిగబోతుంది. గ్రూప్ ఏలో భారత్‌తో పాటు పాకిస్తాన్ జట్టు, యూఏఈ, ఒమన్ జట్లు కూడా ఉన్నాయి. అయితే ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టునైతే ప్రకటించింది. టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ టీ20 జట్టులోకి అయితే వచ్చేశాడు. అది కూడా వైస్ కెప్టెన్ గా అని చెప్పుకోవచ్చు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో రాణించిన అతడికి టీ20 జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతలు అయితే అప్పజెప్పింది బీసీసీఐ. శ్రేయస్ అయ్యర్ కి మాత్రం నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. అతన్ని జట్టులోకి తీసుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో మొత్తం 15 మంది సభ్యులను బీసీసీఐ అయితే ప్రకటించింది. వీరితో పాటు 5 ప్లేయర్ ని స్టాండ్ బై ప్లేయర్స్ అయితే తీసుకుంది. అయితే ఆసియా కప్ కోసం భారత్ జట్టు గాని ఒకసారి పరిశీలిస్తే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గాను, శుభ్మాన్ గిల్ వైస్ కెప్టెన్ గాను, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్ ఈ ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేసింది. అలాగే ఆసియా కప్ 2025 కోసం ఈ స్క్వాడ్ తో పాటు భారత్ స్టాండ్ బై ప్లేయర్స్ గా ఒక 5 అయితే సెలెక్ట్ చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జూరెల్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ అయితే జట్టులోకి తీసుకుంది. అయితే ఈ ఆసియా కప్ యొక్క షెడ్యూల్ మనం పరిశీలిస్తే యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఈ ఆసియా కప్ 2025 సీజన్ అయితే జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ సహా మొత్తం 8 దేశాలు అయితే పాల్గొనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలో దిగుతుంది. ఫైనల్ తో కలిపి మొత్తం 19 మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో అయితే జరుగుతాయి. అయితే ఈ టోర్నీలో పాల్గొనే 8 టీములను కలిపి 2 గ్రూపులుగా అయితే విభజించారు. ఇందులో గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఒమన్ ఉన్నాయి. అలాగే గ్రూప్ బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు అయితే ఉన్నాయి. తొలుత గ్రూప్ స్టేజీ, ఆపై సూపర్ 4 మ్యాచ్లు అయితే జరుగుతాయి. సూపర్ 4 లో తొలి 2 స్థానాల్లో నిలిచిన తీసుకొని అవి ఫైనల్ అయితే చేరతాయి. అయితే సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. అలాగే ఈ ఆసియా కప్ లో టీమిండియా మ్యాచ్ల యొక్క షెడ్యూల్ పరిశీలిస్తే 10 సెప్టెంబర్ భారత్ యూఏఈతో తలపడనుంది. 14 సెప్టెంబర్ భారత్ పాకిస్తాన్ తో తలపడనుంది. 19 సెప్టెంబర్ భారత్ ఒమన్ టీమ్ తో అయితే తలపడనుంది. ఆసియా కప్ లో గాను టీమిండియా షెడ్యూల్ అయితే ఇది ఇలా ఉండగా శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకోకపోవడంపై క్రికెట్ ప్రియులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ లో వరుసగా 2 సార్లు జట్టును ఫైనల్ తీసుకెళ్లిన కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అయితే నిలిచాడు. 2024లో తన సారథ్యంతో కోల్కతా నైట్ రైడర్స్ కు ఐపీఎల్ కప్ అయితే అందించాడు. అలాగే 2025లో తన జట్టుని రన్నరప్ గా పంజాబ్ కింగ్స్ ని తీసుకెళ్లాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో మంచి ప్రతిభ అయితే కనబరిచాడు. అలాంటి శ్రేయస్ అయ్యర్ ని ఎంపిక చేయడంపై చర్చ అయితే బాగానే జరుగుతుంది. అలాగే మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్ కూడా మొండి చేయి అయితే తప్పలేదు. అయితే ఓవరాల్ గా ఆసియా కప్ యొక్క స్క్వాడ్ గాను, షెడ్యూల్ గాను, మన టీమిండియా షెడ్యూల్ గాను ఇలా ఉంది. అయితే ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారో, మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరైనా మిస్ అయ్యంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.